టాటా ఇప్పుడు ప్రస్తుతం మనం ఓటు హక్కు గురించి డిస్కషన్ చేద్దాం. ఓటు హక్కు అంటే ఏంటి, అసలు హక్కు అంటే ఏంటి? హక్కు అంటే కలిగి ఉండటం లేదా పొంది ఉండటం లేదా అధికారం అని అర్థం. ప్రజల చేత కోరబడి సమాజం చేత గుర్తింపు పొంది ప్రభుత్వం అమలు పరిచేటటువంటి అధికారాన్ని హక్కుగా పేర్కొంటాం. ఈ ఓటు హక్కు అంటే ఏంటి? ఓటు హక్కుని ఎలా పిలుస్తున్నారు? రాజ్యాంగబద్ధమైన హక్కుగా అంటున్నారు, దాన్నే చట్టబద్ధమైన హక్కు అంటున్నాం, దాన్నే ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నాం, రాజకీయ హక్కు అని అడుగుతాడు క్వశ్చన్. అక్కడ ఏ సందర్భంలో రాజకీయ హక్కు అని రాయాలి, ఏ సందర్భంలో అది ప్రాథమిక హక్కుగా మనం గుర్తించాలి, ఏ సందర్భంలో రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించాలి, ఏ సందర్భంలో చట్టబద్ధమైన హక్కుగా గుర్తించాలి అనే దాని మీద మనకి పూర్తిగా అవగాహన ఉండాలి. హక్కు అంటే కలిగి ఉండటం, పొంది ఉండటం అని అర్థం, అధికారం అని అర్థం. ఓకే, దీనిలో రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఎప్పుడు గుర్తించి పొందుతుంది ఓటు హక్కు అంటే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ఎన్నికల సంఘం కూడా ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ప్రారంభమైతే ఎన్నికల సంఘంలో ఉన్న 326 ఆర్టికల్ అనేటటువంటిది ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో ఓటు హక్కు అంటే ఏంటి? ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కుని ఓటు హక్కు అని అంటాం. భారతదేశంలో ఏం చేశారంటే సార్వజనీన వయోజన ఓటు హక్కుని కల్పించారు. రాజ్యాంగ పరంగా సార్వజనీన వయోజన ఓటు హక్కుని కల్పించారు. వయోజనులు అంటే నిర్ణీత వయసు కలిగిన స్త్రీ పురుషులు అని అర్థం. ఓకే, సార్వజనీన అంటే కులము, మతము, భాష, ప్రాంతం అనే వివక్షత లేకుండా అందరికీ, వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించడాన్ని సార్వజనీన వయోజన ఓటు హక్కు అని అంటారు. ఈ సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేటటువంటి దాన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేశారు? రాజ్యాంగ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేయడం జరిగింది. ప్రారంభంలో మనకి 21 సంవత్సరాల వయసు కలిగిన వారికి భారతదేశంలో వయోజనులుగా గుర్తించారు. ప్రస్తుతం భారతదేశంలో 18 సంవత్సరాల వయసు నిండిన స్త్రీ పురుషులను వయోజనులుగా గుర్తించడం జరుగుతుంది. వయోజనులు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు అని అనకూడదు. ఒక నిర్ణీత వయసు కలిగిన స్త్రీ పురుషులు. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కుగా కూడా గుర్తింపు పొందుతుంది. రాజ్యాంగం 326 ఆర్టికల్ ప్రకారం అయితే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. రెండోది చట్టబద్ధమైన హక్కుగా ఎప్పుడు గుర్తింపు వస్తుంది? 1950లో ప్రజాప్రాతినిధ్య చట్టం అనేది ఒకటి చేశారు. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా ఓటు హక్కుని అందరికీ కల్పించడం అనేది ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చారు. రాజ్యాంగంలో 326 ఆర్టికల్ దాని గురించి తెలియజేస్తుంది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ దేని ద్వారా వచ్చింది? ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 నుంచి స్టార్ట్ అయింది. ఆ 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా భారతదేశంలో దాన్ని చట్టబద్ధమైన హక్కుగా గుర్తిస్తూ ఓటు హక్కు చట్టబద్ధమైన హక్కుగా, దేని ద్వారా? ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపు పొందింది. మనదే ప్రాథమిక హక్కు ఎప్పుడుగా దాన్ని గుర్తించారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఒక తీర్పునిచ్చింది. 2002లో ఒక సెన్సేషనల్ అయినటువంటి తీర్పునిచ్చింది. ఓటు హక్కు అనేది భావ ప్రకటన హక్కులో భాగం. ఓటు హక్కు అనేది భావ ప్రకటన హక్కులో భాగం కాబట్టి, భావ ప్రకటన హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో పాటు కాబట్టి ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు 2002లో ఒక సెన్సేషనల్ అయినటువంటి ఒక తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కు భాగం అని చెప్పిందేమో సుప్రీంకోర్టు. ఎప్పుడు చెప్పింది అంటే 2002లో చెప్పింది. దాని పరంగా దాన్ని చూడాలి. చట్టబద్ధం అంటే చట్టం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయితే రాయాలి. రాజ్యాంగబద్ధం అంటే 326 ఆర్టికల్ సంబంధించి అడిగితే వయోజనులు అని ఎట్లా అంటున్నారంటే దాని గురించి రాయాలి. మరి అసలు ఇది ఒక రకంగా మనకు హక్కులు ఎన్ని రకాలంటే 3 రకాలు. సర్వసాధారణంగా చూస్తే హక్కులు 3 రకాలు. ఒకటి సహజ హక్కులు, 2 నైతిక హక్కులు, 3 చట్టబద్ధమైన హక్కులు. సహజ హక్కులు అంటే ఏంటంటే సమాజం ఏర్పడక ముందు మానవుడు అనుభవించినటువంటి హక్కులను సహజ హక్కులు అని అంటారు.
సమాజం ఆవిర్భవించక ముందు, అంటే సమాజంలో అతి ప్రాచీనమైన సమస్త వ్యవస్థ ఏదంటే కుటుంబం. కుటుంబం ఏర్పడక ముందు మానవుడు అనుభవించిన స్వేచ్ఛను సహజ హక్కులు అని అంటారు. ఒకే సహజ హక్కుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి యుగో గ్రోషియస్. యుగో గ్రోషియస్ అనే ఆయన సహజ హక్కుల్ని ప్రతిపాదించాడు. దాని తర్వాత నైతిక హక్కులు. ఎప్పుడైతే సహజ హక్కులు అంతరించి నైతిక హక్కులు కుటుంబ వ్యవస్థ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నైతిక హక్కులు స్టార్ట్ అయినాయి. నైతికంగా వ్యవహరించేటటువంటి హక్కుల్ని నైతిక హక్కులు అని అంటారు. మూడవది చట్టబద్ధమైన హక్కులు. చట్టబద్ధం అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నియమాల నిబంధనలతో కూడినటువంటి ఒక శాసనాన్ని రూపొందించుకుంది. ఆ శాసనాన్ని చట్టబద్ధమైన హక్కుగా పేర్కొంటారు. చట్టబద్ధమైన హక్కులు రెండు రకాలు. ఒకటి పౌర హక్కులు, రెండోది రాజకీయ హక్కులు. మళ్ళీ రాజకీయ హక్కులు ఎన్ని రకాలు? 6 రకాలు. అంటే ఇక్కడ ఫస్ట్ రాజకీయ హక్కుల్లో ఫస్ట్ది ఓటు హక్కు. ఓకే, రెండోది ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, మూడోది ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, నాలుగోది విమర్శించే హక్కు, ఐదోది విజ్ఞాపన హక్కు లేదా అర్జీ హక్కు లేదా పిటిషన్ అని అంటారు. ఓకే, ఆరోది హక్కు అమలుకు హక్కు. ఓకే, ఈ హక్కు అమలు హక్కునే మనం రాజ్యాంగ పరిహార హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు అని అంటాం. ఈ హక్కులకి మనకి భంగం కలిగితే మనం న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించడానికి అవకాశం ఉంది. ఓకే, ఓటు హక్కు ఏ హక్కు అంటే అక్కడ అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ రాయాలి. ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ వచ్చినాయి. రాజ్యాంగబద్ధమైన హక్క, చట్టబద్ధమైన హక్క, ప్రాథమిక హక్క, రాజకీయ హక్క. అంటే అక్కడ అడిగే క్వశ్చన్ బట్టి రాజకీయ హక్కు ఎప్పుడు వస్తుంది? రాజకీయ హక్కుని ఏ సందర్భంలో చెప్పాలి? అక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి రాయాలి. రాజ్యాంగబద్ధమైన హక్కుని ఎప్పుడు గుర్తించాలి? అక్కడ ఆర్టికల్కి సంబంధించి సార్వజనీన వయోజన ఓటు హక్కుని ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారంటే అది రాయాలి. దీన్ని ఏ చట్టం ద్వారా ఇంప్లిమెంటేషన్ చేశారు అంటే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా. ఓకేనా? ఇక్కడ వరకు ఓటు హక్కు అంటే అర్థమైంది కదా, దాని గురించి రాసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఎన్నికల సంఘం గురించి చెప్తాం. ఓకే.